మీకు ఈ జగన్లో క్రిమినల్ మెంటాలిటీ? నేను అదే అన్న, క్రిమినల్ మెంటాలిటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు చట్టానికి వ్యతిరేకంగా చేసి లాభం తెచ్చుకోవాలనా, లేకపోతే అధికార దుర్వినియోగం చేయాలా, దేనికోసమా అనేది ఒక ఇంటెన్షన్ అంటే అది 1000% ఐ డోంట్ బిలీవ్ ఇట్ ఇస్ దేర్ ఇన్ జగన్. నిన్న కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు, బాబాయిని హత్య చేయడము, లేకపోతే హంతకుల్ని కాపాడడము, రౌడీల్ని తీసుకొచ్చి తయారు చేయడము, అసలు ఆంధ్రప్రదేశ్ని రావణ కాష్టంలో రగిలిస్తూ ఒక రౌడీ రాజ్యం తయారు చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోజు చెప్తోంది అదే. అంటే అంతటి రాక్షసత్వం కలిగిన క్రిమినల్ లీడర్ అంటే మీ దాంట్లో విలన్ లాగా అనిపిస్తాను. ఇప్పుడు నాకు అందులో చాలా స్టన్నింగ్ థింగ్ ఏంటంటే ఎలిగేషన్స్ లో ఇప్పుడు మనకున్న జ్యుడిషియల్ సిస్టమ్ మొత్తం కూడా ఒక జరుగుతుంది, ఎవరెవరినో ఎలిగేషన్ చేస్తారు లేకపోతే కంప్లైంట్ చేస్తారు, అప్పుడు వ్యవస్థలు వచ్చి అవన్నీ దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఫైనల్ గా ట్రూత్ తీసుకోవడానికి ట్రై చేస్తారు, ఒక జడ్జి గారు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఒక ఎలిగేషన్ మీరే చేసేసి దాని తర్వాత ఆల్రెడీ ప్రూఫ్ అయిపోయిందని చెప్పేసి బాబాయిని హత్య చేశాడు అంటే ఇంకెవరిని ఏమి చేస్తారు? ఇప్పుడు మాట్లాడితే జగన్ భ్రష్టు పట్టించేసాడు అని చెప్తారు ఏది రాష్ట్రాన్ని. ఎలా భ్రష్టు పట్టించాడు అంటే లాజికల్ థింకింగ్ నా అర్థంలో ఈ పాయింట్ లో ఇలా చేశాడు, అది ఇందుకు మలాన తప్పు, ఇలా కాకుండా అలా చేయాల్సింది, ఇలా ఎందుకు చేశాడంటే ఈ రీజన్స్ ఏది అసలు మెన్షన్ కూడా చేయకుండా భ్రష్టు పట్టించేసాడు, దరిద్రం అయిపోయింది అని కాన్స్టెంట్ ఎలిగేషన్స్ చేస్తూ ఉంటే అసలు మీనింగ్ ఏంటి దాంట్లో నాకు అర్థం కాదు. ఇప్పుడు దొంగ అంటారు, లేకపోతే ఇది అంటాడు, మొత్తం ఇంత వ్యతిరేకత వచ్చేసింది, ఇప్పుడు పోతాడా అంటే పవన్ కళ్యాణ్ కున్న బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ నా ఫీలింగ్. ఇప్పుడు జగన్ కి ఎక్స్ట్రాడినరీ మ్యాండేట్ వచ్చింది ఇది లాస్ట్ ఎలక్షన్ లో, ఓకే ఇప్పుడు లేదు అని ఒకసారి హైపోథెటికల్ గా అనుకుంటే అప్పుడు మీకు ఎందుకంత భయం? చాలా తక్కువ సీట్లో పోటీ చేసి లాస్ట్ టైం మీరు ఓట్లు వేయలేదు, ఇప్పుడు కూడా వేస్తారా ఈరా అని భయపడతా ఉంటే దాని అర్థం ఏంటి? జగన్ మీద వ్యతిరేకత లేదనే కదా. అప్పుడే కదా అందరూ కలిసి కాపు కాసుకోవాలి అన్నది చెప్పినప్పుడే ఆల్రెడీ యువర్ అడ్మిటింగ్ యువర్ సెల్ఫ్ దట్ జగన్ కి వ్యతిరేకత లేదని. దాని తోడు మీకు పవన్ కళ్యాణ్ కి నాకు తెలిసి ఏం అర్థం కూడా అవ్వదు ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్